అందరికీ నమస్తే అండి. ఆడుదాం ఆంధ్ర స్కామ్ 119 కోట్లు. ఇందులో రోజా గారు క్రీడల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్గా ఉన్నప్పుడు అవినీతి జరిగింది అనేది గత 6-7 నెలల నుంచి కూడా అందరూ చదువుతున్నారు, నేను చెప్తున్నాను. కాకపోతే ఈ కేసు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, ఇది ఎవరికి తెలియని అంశం. నేను ఇప్పుడు ఈ వీడియోలో అదే చెప్తా. అసలు ఈ కేసు ఎందుకు ముందుకు వెళ్ళట్లా, ఈ కేసులో సిట్ కానీ సిఐడి కానీ ఎందుకు సీరియస్గా విచారించట్లా, రోజా గారికి ఎందుకు నోటీసులు ఇవ్వట్లా, ఎందుకు విచారణకు పిలవట్లా, ఎందుకు అరెస్టులు చేయట్లా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వట్లా, ఎందుకు అరెస్టులు చేయట్లా, ఎందుకు విచారణకు పిలవట్లా, అసలు ఎవరు అడ్డుకుంటున్నారు ఈ విచారణని? ఇది చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. అవినీతి జరిగిన మాట వాస్తవం. రోజా గారు ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు శాప్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అంటే శాప్ ఆధ్వర్యంలో, క్రీడల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 119 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలకు 4 నెలల ముందు 2024 ఎన్నికలకు ఒక 5-6 నెలల ముందు ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించి దీనికి రకరకాల పరికరాలు సప్లై చేయడానికి చెన్నై, బెంగళూరు ఆ ప్రాంతాల నుంచి కాంట్రాక్ట్ సంస్థలకు కాంట్రాక్ట్లు ఇచ్చారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బుల నుంచి వీళ్ళు కమిషన్లు తీసుకున్నారు, ముడుపులు భారీగా తీసుకున్నారు. 100 రూపాయలు విలువ చేసేది 300కి ఇచ్చారు. సో వాళ్ళకు 100 రూపాయలు ఇచ్చి వీళ్ళు 200 లాక్కున్నారనమాట. అలా అవినీతి జరిగింది. దీనిలో రోజా గారి సోదరుడు పాత్ర ఉంది అనేది ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పుడు శాప్ చైర్మన్గా ఉన్న రవినాయుడు గారు చాలా డెప్త్గా దీన్ని స్టడీ చేశారు. చాలా డెప్త్గా స్టడీ చేసి ఆధారాలన్నీ సేకరించారు, ఇంక్లూడింగ్ ట్రాన్సాక్షన్స్. అసలు ఎవరి పాత్ర ఏమిటి, దీనికి కాంట్రాక్ట్ టెండర్ వేసింది ఎవరు, ఆ కాంట్రాక్టర్లు ఎవరి తాలూకు వాళ్ళు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ఇచ్చారు, ఎక్కడ జరిగింది, ఇదంతా పూర్తి స్థాయి సమాచారాన్ని ఆయన సేకరించి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారు. ప్రభుత్వం దీన్ని విచారణకు ఆదేశించింది. అయితే ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే, ఎక్కడ ఆగుతుందంటే, ఈ స్కామ్ ఒక్క శాఖకు సంబంధించిన స్కామ్ కాదు. దాదాపుగా 9 డిపార్ట్మెంట్లు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల ద్వారా ఈ పోటీలు నిర్వహించారు కాబట్టి పంచాయతీరాజ్ శాఖ అధికారికి కూడా దీనిలో పాత్ర ఉంటుంది. అలాగే డిఎస్ఓలుగా అప్పుడు కలెక్టర్లు వ్యవహరించారు. జిల్లా కలెక్టర్లు డిఎస్ఓలు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది కదా, అందులో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఉంటారు, అంటే డిఎస్డిఓ ఉంటారు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు ప్రతి జిల్లాకి. అది కాకుండా దీనికి డిఎస్ఓకి చైర్మన్ కలెక్టర్లు అనమాట, జిల్లా కలెక్టర్లు. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఇవి జరిగాయి. అంటే అన్ని జిల్లాల కలెక్టర్లకి దీనిలో పాత్ర ఉన్నట్టే. ఇప్పుడు ఒక జిల్లాలో ఒక 20 కోట్ల స్కామ్ జరిగింది అనుకోండి, దానికి చైర్మన్గా ఉన్న కలెక్టర్గా బాధ్యుడు. కలెక్టర్ పొద్దున్న వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలిగా. ఇలా వీళ్ళు ఎంతమంది కలెక్టర్లను పిలుస్తారు స్టేట్మెంట్కి? అన్ని జిల్లాల్లో స్కామ్ జరిగింది, 26 జిల్లాల్లోనూ స్కామ్ జరిగింది. అంటే 2024 ఎన్నికలకు ముందు జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో పనిచేసిన కలెక్టర్లు అందరి నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలి. అలా తీసుకోలేరు కదా. అలా తీసుకుంటే బ్యూరోక్రసీ వ్యవస్థకు ఒక మచ్చ, అది అడ్డు. ఇందులో లాజికల్గా చాలామంది చాలా రకాలుగా సొల్యూషన్స్ చెప్పొచ్చు. కానీ ఇది కలెక్టర్లకు సంబంధం లేకుండా, ఐఏఎస్లకు సంబంధం లేకుండా కేవలం రోజా గారి పాత్ర అండ్ కాంట్రాక్టర్ల పాత్ర, పొలిటికల్ పాత్ర ఎంతవరకు ఉంది దాని వరకు ఇన్వెస్టిగేట్ చేద్దాము అని ప్రభుత్వం అనుకున్నప్పటికీ ఒక 2-3 పెద్ద తలకాయలు ఉన్నాయి. అంటే ఆ టైంలో ఈ యువజన క్రీడల శాఖకు సంబంధించి ఉన్నతాధికారి, శాప్లో ఉన్న ఎండి ఉన్నతాధికారి, వీళ్ళు ప్రస్తుతం సీఎంఓలో ఉన్న ఒక ఉన్నతాధికారికి, వీళ్ళందరూ కూడా బాగా తెలిసిన సర్కిల్ అనమాట. ప్రస్తుతం సీఎంఓలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నతాధికారి ఉన్నారు. ఆయన గతంలో రోజా గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్యలో ఆయన ఆ జిల్లాలో కలెక్టర్గా పనిచేశారు. సో ఆ రిలేషన్స్ ఉన్నాయి, ఆ సంబంధాలు ఉన్నాయి. దాంతోపాటు ఆయన కూడా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్లస్ ఐఏఎస్ అధికారులందరికీ ఆయన కావాల్సిన వ్యక్తి, ప్రభుత్వానికి కావాల్సిన వ్యక్తి. సో ఇప్పుడు ఈ కుంభకోణాన్ని ఎంత లోతుకు వెళ్తే అంతగా బ్యూరోక్రసీ అధికారులు ఇరుక్కుపోతున్నారు. వీళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలాల తర్వాతే రోజా గారి వరకు కేసు వెళ్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లాలో ఒక 20 కోట్లు మిస్యూజ్ అయింది. అప్పుడు ఫస్ట్ వాళ్ళు వాంగ్మూలం తీసుకోవాల్సింది అక్కడ డిఎస్ఓ చైర్మన్గా ఉన్న, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ చైర్మన్గా ఉన్న కలెక్టర్ రావాలి. అప్పుడు కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి సంతకం పెట్టాలి. ఓకే, ఆయన పాత్ర అయిపోయింది. ఆయన ఏమి స్కామ్ చేసినట్టు కాదు, కాసేపు పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత విజయనగరం, ఆ తర్వాత అనకాపల్లి, అలా ప్రతి జిల్లా కలెక్టర్లు వాంగ్మూలం ఇవ్వాలి. ఎందుకంటే ఏదో మేము ఒక్క ఏరియా, ఒక్క ప్రాంతంలో ఇన్వెస్టిగేట్ చేస్తామంటే కుదరదుగా. రాష్ట్రంలో జరిగింది మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే ఇక్కడ దాదాపుగా 9 శాఖలు, ఒక 35 మంది ఐఏఎస్ అధికారులకు దీనిలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రమేయం ఉంది. అంటే వాళ్ళు రూపాయి తిన్నా తినకపోయినా, వాళ్ళు స్కామ్ చేసినా చెయ్యకపోయినా వాళ్ళు పాత్రదారులు.
వాళ్ళు వాంగ్మూలమైనా ఇవ్వాలి, సాక్ష్యమైనా చెప్పాలి. మరి అది ఇబ్బందికరమే కదా. అదే లిక్కర్ స్కామ్ అనుకోండి, ఓన్లీ బిలాంగ్స్ టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇతర శాఖలకు సంబంధం లేదు ఏది లిక్కర్ స్కామ్. అలాగే అంటే ఇతర స్కామ్స్ అన్నీ కూడా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినవి, కానీ ఇది మాత్రం ఒక 4-5 డిపార్ట్మెంట్లకు సంబంధించింది. టెండర్లు వేసిందేమో R&B వాళ్ళు, క్రీడా పోటీలు నిర్వహించిందేమో పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు, ఈ మొత్తం పర్యవేక్షించిందేమో యువజన క్రీడల శాఖ వాళ్ళు. ఇలా కొన్ని శాఖలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, వాటిని జిల్లాల కలెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి వీళ్ళందరూ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక మంత్రి ఒక అధికారి ఉన్నప్పుడు మంత్రి నిర్ణయం తీసుకోవాలి, అధికారి సంతకం పెట్టాలి. వాళ్ళు ఆ ప్రొసీజర్ మీద, అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీద కేసు నమోదు చేస్తే ఎవరైతే సంతకం పెట్టారో అతను వాంగ్మూలం ఇస్తే అప్పుడు మంత్రి వరకు వెళ్తారు. అంటే ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే అప్పుడు అధికారిగా ఉన్నారో వాళ్ళు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి, అతనితో పాటు జిల్లాల్లో పనిచేసిన అందరూ వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. చాలా క్లిష్టం అనమాట, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అందుకని రోజా గారు సేఫ్, అందుకని రోజా గారి వరకు విషయం వెళ్ళట్లా. అయితే ప్రభుత్వం దీన్ని వదలకూడదు. ప్రభుత్వం పాపం లాక్కోలేక పీక్కోలేక తలమోనకన అవుతుంది. ఏం చేయాలి? ఐఏఎస్లకు మరకంటకూడదు. ఐఏఎస్లకు మరకంటే దేశంలో మొత్తం, ఎందుకంటే 1-2 ఐఏఎస్లు అంటే పర్లేదండి, ఒక 3-4 అంటే పర్వాలేదండి. 34 మంది ఐఏఎస్ అధికారులకు ఒకేసారి ఒక స్కామ్లో పాత్ర ఉందంటే దేశం ఏమైపోవాలి? దేశంలో మన పేరు ఏమైపోవాలి? సో అందుకు ఈ స్కామ్ని ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వెళ్తే ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. సో ప్రభుత్వం ఒక సొల్యూషన్ ఆలోచిస్తోంది. అసలు ఐఏఎస్లకు సంబంధం లేకుండా కేవలం టెండర్స్ వరకు, ఆటల పోటీల నిర్వహణ కాకుండా అసలు టెండర్స్ వరకు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ వరకు చేద్దామా, వాళ్ళ వరకు కాంట్రాక్టర్లు ఎవరైతే ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ల ముడుపులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ వరకు ఇన్వెస్టిగేట్ చేద్దామా అని, అంటే దీనికి సొల్యూషన్స్ ఆలోచిస్తున్నారు. సమస్య ఉంది, చాలా పెద్ద సమస్య ఉంది, పరిష్కారం దొరకట్లా. పరిష్కారం దొరికితే రోజా గారి వరకు వెళ్తారు, లేకపోతే రోజా గారు సేఫ్. రోజా గారి జోలికి అస్సలు వెళ్ళరు. థ్యాంక్ యూ.